మనం అందరం కూడా ఆరోగ్యం కోసం ఈ పండ్లు, అట్టి పండ్లు కావచ్చు, మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా తినడానికి చాలామంది ఇష్టపడతారు. అది తినాలి కూడా, ఆరోగ్యానికి మంచిది. కానీ వాటిని అట్టి పండ్లు పండబెట్టడానికి కోసం వీరు కెమికల్ని వాడుతున్నారంటూ కూడా ఆర్టీవీకి ఒక సమాచారం అందడం జరిగింది. కొండాపూర్లో ఈ తనిఖీలు ఏవైతే అరటి పండ్లు నిల్వ చేసే ప్రదేశం ఏదైతుందో దానిపై తనిఖీలు చేయడానికి వచ్చాం. మీకు కళ్ళగట్టినట్టు చూపిస్తాను. ఏదైతే గోదాం ఒక ప్లేస్ లీజ్ తీసుకోవడం జరిగింది. చుట్టూ కూడా కొన్ని 100 ఆర్టికల్ అన్నీ కూడా లోపల పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఒకప్పుడు కొంతమంది గడ్డి పొగబెట్టి రూమ్లో మగబెట్టేవారు. ఆ తర్వాత కార్బేట్ వచ్చింది, అది నిషేధించారు. ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని కెమికల్ వాటర్స్ని స్ప్రే చేసి అలా పట్ట కింద పడేసి 2 రోజుల మార్నింగ్ కల్లా పండిపోతూ ఉన్నాయి. మరి అలాంటి హైలీ కెమికల్ ఫుడ్స్ని మనం తినేస్తూ ఉన్నాం. మరి ఆ పండ్లు తినాలి అనుకున్న మనకు ఆరోగ్యం, ఒక అరటిపండు తింటే మనకు పొటాషియం, కొంచెం మేర ప్రోటీన్ ఇవన్నీ అందే ఈ కూరగాయలు కావచ్చు, ఈ పండ్లు కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక రాత్రిలో పండుతున్నాయి అంటే దీనికి గల కారణాలు ఈ కెమికల్స్ అన్నీ కూడా మనం తింటా ఉన్నాం. మన ఆరోగ్యాన్ని పండ్లు తింటాం అనుకుంటున్నాం, కానీ ఇలాంటి విషపు కెమికల్స్ తింటా ఉన్నాం. మరి ఈ పండ్లు అమ్మే స్థలం ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా గోదాంలో పెట్టారు. మరి ఇందులో ఆశ్చర్యాన్ని కలిగించేది ఒక విషయం ఏంటంటే, ఆ వాటర్లో కెమికల్ ఏవైతే చూపిస్తూ ఉన్నారో మరి అది కెమికల్ కాదంటారు, సుగంధం అంటూ ఉన్నారు. మరి దాని గురించి మరి నిర్వాహకులే చెప్పాలి. సుగంధం వాటర్లో కలిపి అట్టి పండ్లకు కొడతామంటా ఉన్నారు. మరి నిజంగా ఈ సుగంధాలు ఇవే కలిపి కొడతా ఉన్నారా, మరి ఇంకేమైనా కలిపి కొడతా ఉన్నారా? మరొక పెస్టిసైడ్ బాటిల్ కూడా తప్పించడం జరిగింది. మరి ఇందులో ఏముందో ఒకసారి చూద్దాం. ఇందులో ఏమున్నాయో సరే, ఇందులో ఏమున్నది వాటర్ దుమ్ముకేనా? ఇది కూడా దుమ్ము క్లీనింగ్కేనా? ఇది కూడా స్ప్రే, ఇది కూడా ఇది బండి క్లీన్ చేయడానికి ఇలా స్ప్రే బాటిల్తో వాటర్ కొడతారంట. బండి క్లీన్ చేయడానికి ఇలా వాటర్ కొట్టి బండి క్లీన్ చేస్తారంట. మరి ఇందులో ఏముందో ఆశ్చర్యంగా మరి చెప్తలేరు. ఇందులో సుగంధం కలిపి అట్టి పండ్లకు కొడతామంటూ చెప్తా ఉన్నారు నిర్వాహకులు. మరి నిజంగా వీళ్ళు సుగంధం కలుపుతూ ఉన్నారా, మరి కెమికల్స్ ఇంతగా హైలీ స్ప్రే చేసి మగ్గ పెడతా ఉన్నారు. మరి నిర్వాహకులను అడిగితే మాత్రం గోప్యంగా ఉంటా ఉన్నారు. ఒకసారి అటు చూపి నిర్వాహకుల్ని. ఇదంతా చూస్తున్నాం మన స్టాల్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఏ మేరకు మొత్తం కూడా ఇక్కడ. మరి ఇవన్నీ కూడా ఎన్ని రోజులు పడుతుంది మామూలుగా మీకు పండడానికి? ఎన్ని రోజులు పడుతుంది బ్రదర్ అసలు అప్రాక్సిమేట్గా? 4-5 days పడుతుంది. 4-5 days. మరి ఇందాక నేను రావంగా అడగగానే మార్నింగ్ వచ్చేస్తే పండ్లు అన్నాడు. అవి చూస్తే కచ్చగా ఉన్నాయి. అంటే ఇట్లా వేస్తే బట్టి ఇవన్నీ ఇప్పుడు కచ్చగానే ఉన్నాయి. మినిమం 2 days అని. రేపు మార్నింగ్ ఇచ్చేస్తాడు. మార్నింగ్ పండిపోతే అన్నాడు ఇందాక అడిగితే. వీడియో ఉంది, నేను సైలెంట్గా వచ్చి రికార్డ్ చేసుకున్నప్పుడు మార్నింగ్ పండిపోతే ఇచ్చేస్తాను. మినిమం 3 days కాదన్న. మరి అవి కనపడతా ఉన్నాయి, కెమికల్ స్మెల్ వస్తూ ఉంది. మీరేమో అది సుగంధం కలిపిన అంటారు. మరి నిజంగా సుగంధమా? మరి అందులో ఏం కలిపారు? పింక్ కలర్ వాటర్ సుగంధం కలిపి మన వాళ్ళకే తెలుసు. ఏమేమి కలుపుతారని ఇలా ఏం కలుపుతారు? ఇలా కాదు, పింక్ కలర్లో ఉన్నాయి, ఏం కలుపుతారు అంటున్నా? ఇందులో కలిపి లిక్విడ్ ఏది చూపిండి. మరి కలర్ వచ్చింది అదేందో చూపిండి ఒకసారి. ఆయన ఈయన ఇప్పుడు ఇంత పింక్ కలర్లో ఉంది, మరి ఇందులో ఏం కలపంది? పింక్ ఎందుకైతే? మామూలు వాటర్ అయితే స్పిరిట్ లాగా వస్తుంది స్మెల్. కనపడుతుందా? ఇంత పింక్ కలర్లో ఉన్నాయి. ఇంత కెమికల్ స్ప్రేలు ఇవన్నీ కెమికల్ కాదంటారు. మరి ఇదేమో కెమికల్ పింక్ కలర్ స్మెల్ వస్తుంది. బ్రో ఇద్దా ఇలా పెట్టేస్తే పండిపోతాయి అంటారా? పట్ట కప్పేసి ఈ చలి వాతావరణానికి గాలితే పండు ఇలా పెట్టేసి పండుతాయి అండి, పండిపోతాయి అంటారు. ఏం కలుపుతారు? ఏం చూపి అదన్నా చూపించండి ఒకసారి. ఏం కలుపుతారు ఇందులో? ఎవరు కాదు, మీదేగా. మీరు ఎవరు ఇందులో ఉండేటారు? కొబ్బరి బొండాలా? కాదా, పింక్ కలర్ లో ఉంది. మరి అది ఆ కలర్ వాటర్ ఎట్లా వచ్చినాయి అని అలాంటి అది ఏం కలుపుతారు అందులో? ఆ వాటర్ లో మీకు పింక్ కలర్ రావడానికి వచ్చిన లిక్విడ్ డబ్బా ఏముంది? వదిలేస్తాం. పాత డబ్బానే ఉంటుంది కదా.
అది తాగేయండి బాబా, ఇదేంటిది ఇది అది బ్యాటరీ వాటర్ అది. అది మీ దగ్గర ఉంటాయి కదా మరి, పాత డబ్బాలో ఏదో చూపిండి, అంత కలిపినప్పుడు అందులో ఉంటుంది కదా. అది మామూలు ప్యాకెట్ వస్తే పారేస్తారండి. ప్యాకెట్లు వస్తాయి అదే ప్యాకెట్ పేరేంటి లేదు అది ప్రసాద్ బ్రో? చుట్టుపక్కల చూడు ఒకసారి ఏమన్నా నా మీ ముందే కన్నా సరే ఇది ఒక వాటర్ బకెట్లో వాటర్ ఇవ్వండి పోద్దాం. పింక్ కలర్ వస్తుంది చూద్దాం. కలర్స్ మారుతాయి అన్న. సరే సుగంధ కలిపితే వాటర్ పింక్ అవుతాయంట. ఇదే సుగంధం వాటర్లో కలుపుతాం, ఇదే పింక్ వస్తుందిలే చూద్దాం. ఆరెంజ్ వచ్చింది కదా. అది కలర్స్ ఉంటాయండి, ఒక దాంట్లో ఒక అలా దాంట్లో. సుగంధ ఇదే కలర్ ఉంటుందండి, వేరే కలర్ ఎందుకు ఉంటుంది? సుగంధలో పింక్ ఆరెంజ్ ఎక్కడ ఉండవన్నా? కంపెనీ దాంట్లో ఇంకొంచెం డైట్ కలుపు. ఇంకా ఏంటంటే దాంట్లో కలర్స్ ఉంటాయి, వెరైటీ కలర్స్ ఉంటాయి. సుగంధ ఎంత మంచి స్మెల్ వస్తుంది. అది స్మెల్ చూడండి ఎట్లా వస్తుందో అందులో. అది కలపండి. బట్ ఇదేంది కోసినాక అది కోసినాక ఏదైతే గార వచ్చిందో ఆ గార సుగంధ కలపరన్న. సుగంధ ఎందుకు మీరు అన్న కూల్ డ్రింక్ లో వాటికి కలుపుతారు. ఇది చూడు, ఇది సుగంధ మామిడిది, మామిడి ఫ్లేవర్ ఏదో ఉంది. అరటి పండు ఉంది, అది కెమికల్ స్మెల్ వస్తుంది. ఇందులో ఏదైతే మీరు చూస్తుందో ఇది చాలా కెమికల్ స్మెల్ వస్తుంది మీకు. ఇగో ఇందులో ఏం కలిపారు అంటున్నా, చూడండి వాసన కెమికల్ వస్తుంది. ఆ సుగంధ ఎంత స్మెల్ వస్తుంది, ఇది కెమికల్ స్మెల్ వస్తుంది. పింక్ కలర్ లో ఒకటి ఒక్కొక్క కలర్ ఉంటాయి. మాకు ఏంటంటే మేము న్యాచురల్గా మాకు మార్కెట్ నుంచి వచ్చేస్తాయండి డైరెక్ట్ గా. ఇందులో సుగంధ కలుపుతారా? ఇందులో ఏం కలుపుతారు చెప్పాను. మరి మంచి నీళ్ళే అంటున్నావు, సుగంధ కలుపుతారా? మరి ఏం కలుపుతారు? మాకు డైరెక్ట్ అయితే మార్కెట్ నుంచి వస్తాయి. ఇవా అవి కాదు వాటర్ అవి మేము వస్తూ ఉంటాయి. గార పెడితే పోకుండా దాని మీద ఏదైనా డస్ట్ ఉన్నా పోవడానికి. ఇప్పుడు సింపుల్ గా మగ్గ పెట్టాలంటే ఊర్లలో రూమ్లలో పెట్టి పొగ పెట్టి పెడితే కానీ మగ్గవు. కార్బెట్ పెడితే కానీ పండమంటారు కొంతమంది, కార్బెట్ పెడతారు. మరి మీరు ఇంత సింపుల్ గా ఇంత చలికాలంలో బయట మంచు కుర్చీ ప్లేస్ లో పట్టక పెడితే ఎలా పండుతాయి అన్న? ఇంత చలికాలం మంచు కుర్చీ ప్లేస్ లో ఇది నిన్న పెట్టాం, రేపు మధ్యాహ్నం ఇలా కప్పి పెడితే ఎడపండిది అండి. సన్ రైజ్ పడి హీట్ లో పడి ఈ హీట్ మగ్గుతాయని మేము వెయిట్ చేస్తాం, ఇక్కడ పెడతాం. మరి ఇందులో ఏం కలిపారంటే మీరు సుగంధ అంటారు. సుగంధ కలిపి ఇక్కడ కొడతారా అన్న? సుగంధ కలిపి అయితే కొట్టరు. ఏమండి దాని మీద ఏదైతే బంక్ ఏదైతే ఉండిద్దో అది రాకుండా మేము దాన్ని పట్టకుండా రోడ్డు మీద పెట్టాము. సుగంధ పెడితే ఇంకా ఈగలు వాళ్ళకి ఇంకా జిడ్డు పెరుగుతాయి. కానీ పూర్వీకుల నుంచి ఏదైతే వాడుతున్నారో మా ఆల్రెడీ బిఫోర్ ఏదైతే ఎవరైతే వాడారో అదే ప్రాసెస్ మేము వాడుతున్నాం. సుగంధాన్ని తాగడానికి నీకు ఇచ్చేది, కడగడానికి ఎవరు వాడరన్నా? ఇదిగోండి చూడండి, మేము సరిగ్గా కొట్టగా అక్కడోటి కూడా పండిద్దండి. డస్ట్ క్లీనింగ్ కోసం సుగంధ వాడుతారని ఇక్కడ నేను అంటలేదండి. అదేనారు నేను అంటుంది ఏంటంటే బంక్ ఏదైతే ఉండిద్దో దాంట్లో బంక్ తీరిపోతే మెల్లిగా పండుతా వచ్చిందండి రైపనింగ్ అనేది. ఒకేసారి పండాలంటే మీరు అన్నట్టు చేస్తారు కదా, ఏసీలో పెడతాం, గోడౌన్లో పెడతాం. మరి ఇందులో కొట్టింది పాత ప్యాకెట్ నేను వదిలేసి వెళ్ళిపోతా. ఇందులో కలిపిన ప్యాకెట్ ఏది ఉందో పింక్ కలర్ లో ఉన్నాయి కదా, ఏం కలిపారని అడుగుతున్నా. నేనేమనలే, మీరు సుగంధ అంటా ఉన్నారు. మరి దీదేంది పింక్ ఫ్లేవర్ అంటారా? ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ అంటే మరి ఇది స్ట్రాబెరీస్ కొడుతురా? నమ్మసక్యంగా ఉండాలి. ఈ పానీయం మారేడు పానీయం ఆరోగ్యానికి దివ్య ఔషధం. దీన్ని అట్టిపండ్లు కడడానికి వాడుతారంట. ప్రజలారు మీరు కూడా ఎవరు తాకండి, సుగంధాన్ని కూడా ఎవరు ముట్టుకోకండి, సుగంధాన్ని తాకండి, సోడాలు తాకండి. అట్టి పండ్ల కంటే జిడ్డు పోవాలంటే ఇది వాడతారంట. మరి చెప్తున్నారు, నాకైతే ఇప్పుడే వింటున్నా. మరి అందులో ఏం కలిపారంటే ప్యాకెట్ లేదంటా ఉన్నారు. మరి మీరు ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది, పింక్ కలర్లో ఉంది. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా ఈ పండ్లు తినేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఇలాంటి ఒక రోజులో పండిపోతున్నాయి పండ్లు, ఇవన్నీ కూడా చక్కెరకేళి కావచ్చు, ఇవన్నీ కూడా ఇలా పండుతూ ఉన్నాయి. సుగంధం ఫ్లేవరా స్ట్రాబెరీ ఫ్లేవర్ అన్నది? స్ట్రాబెరీ ఫ్లేవర్ అది, సుగంధం ఫ్లేవర్ అది. ఇందాక నాకు చూపించింది బాటిల్ మీరు చూసారు కదండి, అదే ఫ్లేవర్. నాకైతే పింక్ కలర్లో ఉంది, స్మెల్ మాత్రం ఘాటుగా వస్తా ఉంది. అది మ్యాంగో ఫ్లేవర్ అండి. ఒకటి స్ట్రాబెరీ ఫ్లేవర్స్ ఉంటాయండి సుగంధంలో, అది స్ట్రాబెరీ ఫ్లేవర్స్ అండి. అట్టి పండ్లకు స్ట్రాబెరీ ఫ్లేవర్ కొడుతున్నారా? ఫ్లేవర్స్ అండి. అది మీరు కొడుతున్నారా అని చెప్తే మమ్మల్ని అడిగితే మేమేం చెప్పండి, చూసారుగా మీరే. ఇప్పుడు మేమేం దాచుకునేది కాదు కదండి, దాంట్లో కానీ బాటిల్ ఉంది కదా సుగంధి అని, అదేనండి. సుగంధం స్ప్రే చేస్తా ఉన్నానంట. మరి
చూద్దాం మరి దీని ముందు జరిగిన అంతా కూడా విజువల్ ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. ఆర్టీవీకి వచ్చిన సమాచారం మేరకు అరటి పండ్ల మీద కొన్ని కెమికల్ స్ప్రేస్ స్ప్రే చేస్తే ఇలా పక్కకి ఇలా పట్టాల్లో పెడితే లోపల ఈ పట్టా లోపల పెడితే మార్నింగ్ కల్లా పండిపోతున్నాయి. ఇలాంటి కెమికల్ ఫుడ్ని తినొద్దు అంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఈ లోపల చూడండి అరటి పండ్లు అన్నీ ఇలాగా ఉన్నాయి. వీటి మీద స్ప్రే చేసి ఇలా కప్పేస్తే ఇంత చలికాలం మంచు కురిసే సమయంలో ఇలా బయట ఆరు బయట పెట్టినా కూడా పండిపోతున్నాయంట. మరి ఈ డబ్బాలో ఏముంది మరి? ఈ డబ్బాలో చూస్తే ఇగో మొత్తం కూడా పింక్ కలర్ వాటర్లో ఇవన్నీ కూడా స్మెల్ వస్తూ ఉంది. మరి సుగంధం అంటా ఉన్నారు ఈ నిర్వాహకులు. మరి సుగంధం స్మెల్ రావట్లేదు. ఇది మీరు చూడండి మరి స్మెల్ వస్తుంది. చేయబట్టిన ఒకసారి పోస్తాను. ఏ స్మెల్ వస్తుంది? సుగంధం స్మెల్ వస్తుందా మీకు? స్ట్రాబెర్రీ స్మెల్, సుగంధం స్ట్రాబెర్రీ ఏదైనా వస్తుందా స్మెల్? లేదు. ఏదో మరి ఈ స్ప్రేస్ ఇవన్నీ పట్టుకొని ఇలాంటి కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల అట్టి పండ్ల మీద మరి ఇలాంటి స్ప్రే చేస్తూ ఇలాంటి కల్తీ ఫుడ్లు మనం తినడం వల్ల మన ఆరోగ్యాలకి ప్రమాదం. మనం అట్టి పండ్లు తినడం వల్ల చాలా ఆరోగ్యం అనుకుంటాం, కానీ పండ్లు కొనే ముందు ఆలోచించాలన్నా కష్టం. ఎందుకంటే అంతటా కూడా జరుగుతూ ఉంది. రైట్, పెడదాం. ఇది లోపల ఉన్న వాటరు. ఇప్పుడు ఇవి అట్టి పండ్ల మీద కొడుతున్నారా, మరి స్ట్రాబెర్రీస్ మీద కొడుతున్నారా? ఈ కలర్లో ఉన్న వాటర్ దేని మీద స్ప్రే చేస్తున్నారు? వీళ్ళు స్ట్రాబెర్రీ ఫ్లేవర్, సుగంధం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటూ ఉన్నారు. మరి ఇవన్నీ ఇప్పుడు మనం రోజు మార్కెట్లో చూస్తూ ఉంటాం. పండ్లు అన్నీ ఫ్రెష్గా నిగనిగలాడుతూ ఉంటాయి. వాటన్నిటి మీద ఇలాంటి స్ప్రేస్ ఒకసారి స్ప్రే చేసామంటే వాడిపోయిన ఫ్లవర్స్ కావచ్చు, కొత్తిమీర, ఆకుకూరలు, పండ్లు బయటికి నిగనిగలాడుతూ ఉంటాయి. మరి ఇలాంటి స్ప్రేస్ తీసుకున్న ఫుడ్ మనం తినే రోజు హాస్పిటల్ పాలవుతూ ఉన్నాం, అనారోగ్య పాలవుతూ ఉన్నాం. మరి దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఇలాంటి వాటిపై రైడ్ చేసి మరి వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తారా, లేకపోతే ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటారో మరి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. మరి ఏం కలిపారని వీళ్ళని అడిగితే మనం సాధారణంగా గోలీ సోడాలు తాగుతూ ఉంటాం. గోలీ సోడా, నిమ్మకాయ సోడాల్లో సుగంధం కలుపుతూ ఉంటారు. ఇదే సుగంధాన్ని దీంట్లో కలిపి, ఇదే సుగంధం, ఇది ఆరెంజ్ ఫ్లేవర్ అంటే ఇలాంటిది పింక్ కలర్ కలిపి సుగంధం పండ్లకు కొడుతున్నాం అంటూ కూడా నిర్వాహకులు చెప్తారు. మీకు నాకైతే నమ్మశక్యంగా లేదు. మరి మీకైతే ఎలా అనిపిస్తుంది? నమ్మదగ్గంగా, నమ్మశక్యంగా లేదా? మరి సుగంధం కలిపి చెట్లకు అరటి పండ్లకు కొట్టేది ఈరోజు చూస్తూ ఉన్నాను. మరి ఇలాంటి కల్తీ ఫుడ్లు తింటున్న మనందరి పరిస్థితి ఏం కావాలి రోజు వచ్చి? మరి ఇలాంటివి జరుగుతూ ఉంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకని ఇంకా చర్యలు తీసుకోవట్లేదు? ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది. ఇలాంటి ఫుడ్ సేఫ్టీ లేని షాప్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక కన్నేసి ఉంచి వీటిపై చర్యలు, ఇలాంటి కెమికల్స్ ఏవైతే వాడుతూ ఉన్నారో వాటిపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అండ్ తెలంగాణ పోలీసుని ఆర్టీవీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. చూస్తున్న ఆర్టీవీ ప్రేక్షకులు కూడా తస్మాత్ జాగ్రత్త. మీరు తినే ఫుడ్స్ ఎప్పుడైనా మీకు కెమికల్ స్మెల్ వచ్చినా, లేకపోతే వాటిపై సన్న తెల్లటి పొట్టు ఉంటుంది యాపిల్స్పై, ఒక్కోసారి ఆరెంజెస్ కొన్ని నిగనిగలాడుతూ ఉంటాయి పైన, చికెన్ లోపల అన్నీ కూడా పండిపోయి ఉండడం కానీ, ఖరాబ్ అయిపోయి ఉండడం, లేదా కచ్చగా ఉండడం ఉంటాయి. సో అవన్నిటికీ కారణం ఇలాంటి స్ప్రేస్ కొట్టడం వల్ల అవి అలా నిగనిగలాడుతూ తాజాగా కనిపిస్తూ ఉంటాయి. వాటిలో నా చేయి ముంచి తీసాను. సుమారుగా ఇప్పుడు 10 నిమిషాలుగా వస్తూ ఉంది. చేయి మొత్తం కూడా రెడ్గా అయిపోయి బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంది. నాకు పెట్టినప్పుడు తెలియలే, కానీ ఇప్పుడు నా చేయి మొత్తం మండుతూ ఉంది. ఆ కెమికల్ కాదు, సుగంధం అని ఏదైతే నిర్వాహకులు చెప్తా ఉన్నాడో, సుమారుగా పెట్టి ఇంకొక 8 నుంచి 10 నిమిషాలు అవుతా ఉంది. ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా నా చేయి బర్నింగ్ అంటే మండుతుంది. ఆ లోపల నుంచి ఇవన్నీ కూడా మంట పుడుతూ ఉంది. మరి ఇంత హైలీ కెమికల్స్ వాడుతూ వాటి పండ్ల మీద కొట్టి వాడుతూ ఉన్నారు. మరి నిర్వాహకులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకని ఫుడ్ సేఫ్టీ అధికారులు వీళ్ళ మీద రైడ్ చేయట్లేదు? మొత్తం దాదాపు హైదరాబాద్ మొత్తం కూడా వీలేనంట సప్లై చేసేది. ఏదైతే ఇక్కడ కొండాపూర్, రాఘేంద్ర కాలనీలో ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది, వీళ్ళకి హబీస్పేటలో 4 బ్రాంచ్లు ఉన్నాయంట. వీరందరూ కలిసి అంటే ఒకటే కంపెనీ 4-5 బ్రాంచెస్ ఉన్న సిటీ సగం సిటీకి వీలే సప్లై చేస్తారంట అట్టి పండ్లు. అంటే చూసుకోవచ్చు మీరు ఎక్కడ పండ్లు తిన్నా. ఇప్పుడు కొండాపూర్లో తినట్లేదు అనుకుంటే మీరు ఎక్కడ సిటీలో ఎక్కడ తిన్నా కూడా చిరు వ్యాపారస్తులు, షాపులు ఏవైతే ఉంటాయో అందరు కూడా వీరే సప్లై చేస్తూ ఉన్నారు. మరి వీరిపై పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. ఈ హైలీ కెమికల్స్, నేను నార్మల్ వాటర్ లాగానే ఉంది అనుకొని చేపెట్టాను, కానీ ఇప్పటికీ బర్నింగ్ సెన్సేషన్ మండుతూ ఉంది చేతిలో. మరి ఇలాంటి కలుషిత ఆహారం, ఇంత హైలీ కెమికల్ ఉన్న ఫుడ్ని మనం రోజు కడుపులో తీసుకుంటా ఉన్నాం. అందుకే మనకి ఇలాంటి అనారోగ్యాలు, ఇంతటి ఫుడ్ పాయిజన్లు అవ్వడం కానీ, రోజు నీరసించిపోవడం, బోన్స్ వీక్ అయిపోవడం, మనకు ఓపిక లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ వీళ్ళు కలిపే కెమికల్స్ ఫుడ్ వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. మరి బయట చిరు వ్యాపారస్తులు అమ్ముతున్న ఫ్రూట్స్ అవే అలా ఉన్నాయి. వాటిపై ఎలాంటి కెమికల్స్ వెళ్తూ ఉన్నారు, ఎలాంటి షైనింగ్ ఉందో ఒకసారి చూద్దాం. రైట్, మనం ఇందాక ఏదైతే కెమికల్ చూసామో ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఇవైతే మనం విజువల్లో చూస్తున్నాం, తలక మెరుస్తూ ఉన్నాయి పండ్లన్నీ కూడా.
మరి ఇన్ని రోజులు ఉంటాయి, మరి ఎన్ని రోజులు ఉంటాయి పాడవకుండా? మా దగ్గర అన్న 4 రోజులు ఉంటాయి అన్న. 4 రోజులు ఉంటాయా? అన్న ఎన్ని రోజులు అయింది మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు? మా దగ్గర ఒక రోజుకి వస్తాయి అన్న, 4 రోజులు అమ్ముకుంటాం. మరి ఇంత ఫ్రెష్గా ఉన్నాయి, ఇటు మీద స్ప్రే చేస్తారా లేకపోతే ఏముండదు మన దగ్గర, నువ్వు ఏముండదు మన దగ్గర. వచ్చే దగ్గర మీ దగ్గరికి డైరెక్ట్ ముందే కొట్టేసి వస్తాయి, అమ్ముతాం. ముందే కొట్టేసి వస్తాయి. అది తెలియదు మనకు, ఆ. గ్యారంటీ మాల్ వస్తాయి మన దగ్గర. ఆహా. ఇగో మరి ఇంత షైనింగ్ ఉన్నాయి పండ్లు, ఇంత షైనింగ్ షైనింగ్ అంటే భయ్యా ఇది అడిగిన తెంపుకొని వస్తుంది. ఇది క్యాష్ ఎక్కువ, అదేమో రేట్ తక్కువ ఉంటుంది. అది 60 రూపీస్, ఇదేమో 400 ఉంటుంది. 350, 400 ఉంటుంది. ఇది ఇప్పుడు ఇంత షైనింగ్ వస్తున్నాయి పండ్లు. షైనింగ్ వస్తుంది. పండ్లు మనం చూస్తే కొంచెం మీకు ఏమైనా తేడా కొడుతుందా? ఇంత షైనింగ్ వస్తుంది చూసారా, గ్లాసీ లుక్, ఏదో అద్దం మెరిసినట్టు పండ్లు అద్దం లాగా మెరుస్తూ ఉన్నాయి. ఇక మీ ఊహకే వదిలేస్తున్నా, మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు, పెద్దగా ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఈ గ్లాసీ లుక్ స్ట్రాబెర్రీలో తల మెరుస్తూ ఉన్నాయి. మరి వీటిపై ఏం స్ప్రే చేస్తే మరి ఇవి ఇలా గ్లాసీగా మెరుస్తూ ఉన్నాయి, ఎలాంటి స్ప్రే చేస్తే, ఎలాంటి వ్యాక్స్ పెడితే ఇంత షైనింగ్ వస్తున్నాయో మీరే అర్థం చేసుకోవాలి. కనిపిస్తుందో మీ కెమెరాలు చూస్తున్నాం, అంత గ్లాసీ లుక్ ఉందో, షైనింగ్ తెలకు వజ్రంలా మెరుస్తుంది. మరి ఒక పండు వజ్రంలా మెరుస్తుందంటే దాని మీద ఒక వ్యాక్స్ కోటింగ్ కానీ ఇంకేదైనా కావచ్చు. మరి ఇలా చిన్నవి మనం సాధారణంగా రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు, ఇవి ఒకలా కనపడుతున్నాయి చూడండి. ఇవి షైనింగ్ కనపడట్లేదు, ఒక్కొక్కటి అవి బాక్స్లో ఏవైతే చూసాం అవి షైనింగ్ ఉన్నాయి, ఇవి షైనింగ్ కనపడట్లేదు. మరి ఒక్కొక్కటి బాటిల్ ఏవైతే హై ప్రైస్ చూస్తానో అవన్నీ కూడా షైనింగ్ అనిపిస్తూ ఉన్నాయి పండ్లన్నీ కూడా. మరొక మెరిసిపోయే వజ్రాన్ని మీకు చూపిస్తా, మెరుస్తుందా? ఒక గ్లాసీ లుక్, ఒక రిఫ్లెక్షన్ వస్తుంది, ఒక పండ్లకి రిఫ్లెక్షన్ ఉంది. పండ్లకి రిఫ్లెక్షన్ ఉందంటే దానికి అర్థం దీనిపైన ఒక వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది. ఈ వ్యాక్స్ కోటింగ్ మనం అలాగే తిన్నామంటే మనం ఆ వ్యాక్సిన్ అంతా కూడా మన కడుపులోకి తీసుకెళ్ళంటే దీన్ని కంపల్సరీగా మీరు వాష్ చేసి హాట్ వాటర్లో వాష్ చేసి కంపల్సరీగా తినాలి, వాష్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే వీటిని కట్ చేసినప్పుడు లోపల పాడైపోయినా కూడా పైకి తాజాగా అనిపిస్తూ ఉంటాయి. వ్యాక్స్ కోటింగ్ పండ్ల దగ్గరకు వచ్చే ముందే ఇవన్నీ కూడా ప్రిపేర్డ్గా వస్తాయంట పండ్లన్నీ కూడా, ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా పాడైవద్దు కదా. సో వీళ్ళకి వచ్చే ముందే ఆల్రెడీ వ్యాక్స్ కొట్టేసి క్లీనింగ్గా వస్తూ ఉన్నాయి. ఇట్లా ఉన్నాయి యాపిల్స్. రైట్, మరొక తాజా యాపిల్, మరి కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. వీటిపై లోగోలు ఉన్నాయి, లోగోలు అంటించుకుంటా ఉన్నారు ఒక ప్రతి పండు కూడా. ఈ ఆరెంజెస్ ఇందాక మీకు చెప్పాను, ఏవైతే పైకి చాలా తాజాగా నిగనిగలాడుతూ ఉంటాయి కానీ లోపల ఇంకొక పదంగా ఉంటాయి ఆ పండ్లన్నీ కూడా. మరి పైకి అలా కనపడాలంటే ఇందాక మీకు చూపించాను పింక్ కలర్ వాటర్, ఆ పింక్ కలర్ వాటర్ కొడితే ఇలా వస్తాయి అన్నమాట పండ్లన్నీ కూడా. మరి ఇది చూడొచ్చు మరి ఎంత గ్లాసీగా, ఒక స్మూత్ ఫినిషింగ్, ఒక షైనీ లుక్ కనపడుతుంది యాపిల్లో. మీకు ఈ టిన్నీ పార్టికల్స్ కెమెరా కనపడకపోవచ్చు కానీ నా నెయిల్కి అంటుతూ ఉన్నాయి. ఆ వ్యాక్స్ ఏదైతే ఉంటుందో లాగే కొద్దీ నా గోరుకి పట్టుకుంటుంది, నా గోరుకి తగులుతుంది. ఆ వ్యాక్స్ కావచ్చు, ఇదంతా కావచ్చు, డస్ట్ తగులుతుంది. ఇవి చాలా క్లియర్గా మైక్రో దాంట్లో చూస్తే తప్ప కనపడవు ఇవన్నీ కూడా. మరి ఇలాంటి గ్లాసీ లుక్, పింక్ కలర్ వాటర్ వెళ్ళిన ఈ ఫ్రూట్స్ మనం మార్కెట్లో రోజు కొంటూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండండి. మరి కొనే ముందు అన్నీ కూడా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. పెట్టేద్దాం వాటి పండు మనకెందుకు, ఇవన్నీ కూడా ఇప్పుడు చూసాక పింక్ కలర్ వాటర్. నా చేతులు గోర్లు కూడా ఇంకా పింక్ కలర్ మెరుస్తూ ఉన్నాయి. ఆ వాటర్ పడ్డాక కెమికల్ నుంచి చేపెట్టాను కాబట్టి ట్యాన్ పోతా ఉంది నా చేతి ఆశ్చర్యంగా. అంటే నా పైన నా స్కిన్ ఊడిపోతుంది అనుకుంటా, ఇలా గీకితే ఆ స్కిన్ ఇట్లా వస్తూ ఉంది, ఒక లేయర్ పైన ఉన్న స్కిన్నే ఊడుతూ ఉంది. మరి అంత హైలీ డేంజరస్ కెమికల్స్ వాడుతూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, ఇలాంటి కెమికల్స్ ఫుడ్ తింటా ఉన్నాం రోజువారీగా. ఇలాంటి ఫుడ్స్ తినే ముందు జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి చిరు వ్యాపారస్తులకు దగ్గరికి వచ్చే ముందే తనిఖీలు చేసి ఆ పండ్లని వాటిపై కొట్టే కెమికల్స్ అరికట్టాలంటూ కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్త, అందరూ కూడా ఇవి తినే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. కెమెరా పర్సన్ అశోక్తో పవన్ వాయిదేవా, టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.